సో రహస్య గారు దీనికి సిఇఓ Yeah. సిఇఓ అంటే అసలు ఓ పక్కన మామ్, ఇంకో పక్కన ప్రొడ్యూసర్ వైఫ్, సిఇఓ. ఓ మై గాడ్, సో మెనీ రెస్పాన్సిబిలిటీస్. తను కూడా వచ్చేవాళ్ళ షూట్ కి? ఎస్ కిరణ్ గారితో పాటు వచ్చేవాళ్ళు. అండ్ అక్కడున్నా ఇక్కడున్నా ఆవిడ కాన్సన్ట్రేషన్ అంతా మా ప్రాజెక్ట్ పైనే ఉండేది. అండ్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఏదైనా ఇప్పుడు ప్రమోషన్స్కి అయితే షీస్ ప్లేయింగ్ అ వెరీ మేజర్ రోల్. ఎప్పుడెప్పుడు ఏం పోస్ట్ చేయాలి తను ఫాలో అప్ చేస్తారు. అండ్ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు, ఎలా బూస్టప్ చేసుకోవాలి. అండ్ మెయిన్లీ కిరణ్ గారైనా రాస గారైనా మీకు ఎలా ఉపయోగపడుతుంది ఈ స్పేస్, ఈ ప్రమోషనల్ స్పేస్ అనేది, యాజ్ అన్ ఆర్టిస్ట్ మీరు ఎలా మిమ్మల్ని పోర్ట్రే చేసుకుంటారు అండ్ యూజ్ ద ప్లాట్ఫామ్ అని సినిమా కంటే ఎక్కువ మమ్మల్ని పుష్ చేస్తారు. ఓన్ ఐడియాస్ ని ఎంకరేజ్ చేస్తున్నట్లు. నైస్ నైస్. చూసాం మీ ప్రమోషనల్ కొత్త సాంగ్స్ ని కూడా వదలకుండా ఇట్లా ఇట్లా. నైస్ నైస్. అవన్నీ రహస్య గారి ఐడియాస్ ఏనా మరి? ఎట్లా? అంటే మాకేమైనా థాట్స్ వస్తే ఆవిడతో డిస్కస్ చేస్తాము అండ్ విల్ డూ ద నీడెడ్ కరెక్షన్స్ చేస్తాం. ఓకే. అందరూ టీం అందరూ కలిసి కూడా ఎక్కడో ఒక లాన్ లా ఉంది, ఆ ప్లేస్ లో కూడా కలిసి చేశారు కదా. సో అది ఎవరి ఐడియా? బేసిక్గా అది మా మ్యూజిక్ డైరెక్టర్ ఒకడే తన స్టూడియోలో వేసాడు, డాన్స్ చేసాడు అనమాట. సో రాసే గారు అందరు కలిసి వేయండి అది అని ఒకళ్ళే ఎందుకు, అందరూ వేయండి, అందరు గ్యాదర్ అయ్యి దాన్ని అలా వేసాం. బాగా జాయ్ఫుల్ గా హ్యాపీగా చేశారు. ఆ పాట బాగా హిట్ అయింది. సో ఆ మ్యూజిక్ ఆయన చాలా హ్యాపీగా చేసేసరికి ఆ జాయ్ మాకు అనిపించింది దాంట్లో. మీరు కూడా చేయండి అని ఆవిడ చెప్పారు. సో మేము కూడా చేశారు. అలాగా ఇంకా ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకా చాలా ఉన్నాయా లోపల దాచి? డెఫినెట్లీ మేమే ఇస్తారు ఇక్కడ మధ్యలో గ్యాప్ లో. నైస్ నైస్. అండ్ బాలయ్య గారి సాంగ్ వైబ్ ఫస్ట్ తీసుకెళ్లారు అని చెప్పాను కదా, అది కిరణ్ గారు రాజశేఖర్ గారి సాంగ్ యూజ్ చేశారు కదా, ఆ ఫార్ములాలో ఏమన్నా వెళ్తుందా? ఏమన్నా డైరెక్టర్ రాసుకునేప్పుడే ఉంది అండి. ఓకే ఓకే. డాన్స్ చేసినట్లు అట్లా ఏముండదు. ఇది స్టోరీ ప్రకారం వస్తుంటే ఆ సాంగ్ యూజ్ చేసుకొని కొంచెం ఒక క్యూట్ మూమెంట్ ఉంటుంది.